హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతు తెలుగు వ్లాగ్స్. మా విలేజ్లో బోనాల ఫెస్టివల్ ఉంది, అందుకని చెప్పేసి మేమంతా విలేజ్కి అయితే వచ్చాము. నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మా ఇంట్లో అయితే మేమైతే బోనం చేయట్లేదు. కొన్ని రీజన్స్ వల్ల మా మమ్మీ చెయ్యట్లేదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే బోనం చేస్తున్నాము. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఒకసారి చూడండి, అక్కడ మా సిస్టర్ అయితే బోనం ఎత్తుకుంటుంది. దీపం దీపం కొండెక్కిన పెట్టాలి. దీపం కదారా ఇంకా జారుతున్నాను. కొంచెం బియ్యం పోయిండాడు లేకపోతే. విలేజ్లలో ఎలా ఉంటుందంటే, ఎవరు బోనం చేస్తే వాళ్ళు ఒక్కరొకరు సపరేట్గా తీసుకెళ్లరు. అందరూ ఒక సైడ్ ఉన్న వాళ్ళు, ఒక గల్లీలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఆగుతారన్నమాట. అక్కడ నుంచి అందరు కలిసి తీసుకొని వెళ్తారు. ఇక్కడ మా వాళ్ళు కూడా అట్లనే ఆగిరు, ఒకరొకరు వచ్చి జాయిన్ అవుతాం అన్నమాట. హైదరాబాద్లోనేమో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వాళ్ళ ఇంట్లో పూజ అయిపోతే తీసుకెళ్తారు కదా, ఇటు అలా ఉండదు. ఊరు మొత్తం కలిసి ఒకేసారి దేవునికి సమర్పిస్తారు బోనంని. ఇలా వెళ్తే మస్తు బాగుంటుంది. విలేజ్లలో ఏ పండుగలైనా అందరూ కలిసి ఇలా మంచిగా చేసుకుంటారు. పెట్టామేది కనిపిస్తలేదు.
ఇంకా అందరం ఇక్కడ వచ్చాక అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని వస్తామన్నమాట. బొడ్రాయి కాడ అందరూ అన్ని బోనాలు వచ్చి ఆగుతాయి. అక్కడ నుంచి ఇంకా ఊరి చివర ఇక్కడ చెట్టు ఉంటుంది, చెట్టు కింద పోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వస్తారు. మేమైతే వెళ్ళట్లేదు అక్కడ, ఇంకా పాప ఉంది చీకటి ఉంటుంది అని చెప్పేసి ఇంకా అక్కడ పెట్టలేదు. చూడండి మీకు కనిపిస్తుంది. అందరూ కలిసి పోచమ్మ తల్లికి అయితే బోనాలు అయితే సమర్పిస్తారు. ఇంకా విలేజ్లో అయితే ఇట్లా ఏ పండగలైనా సరే అందరు కలిసిమెలిసి మంచిగా చేసుకుంటారు. అంటే హైదరాబాద్లోనే కూడా చేసుకుంటారు. కాకపోతే ఎంతైనా విలేజ్లో ఉన్నంత హడావిడి అంత మంచిగా అనిపించదు కదా. హైదరాబాద్లో మనం పోయి ఉండేదే రెంట్లలో, అసలు మనం మన ఇంట్లో పూజ చేసుకుంటాం ఉంటాం. అదే మన సొంత ఊరికి వచ్చి విలేజ్లలో ఇలా ఫెస్టివల్స్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా మా సిస్టర్ కూడా ఇక్కడైతే ఈవినింగ్లే దేవునికి అయితే బోనం అయితే సమర్పిస్తారు. ఈవినింగ్ ఒక 6 నుంచి అట్లా స్టార్ట్ చేస్తారు. ఇంకా అన్ని బోనాలు కలిసి వెళ్ళాలి కదా. అప్పటికి ఇంకా కంటిన్యూషన్గా పార్ట్ 2 వీడియో కూడా చేస్తాను. నెక్స్ట్ డే మా విలేజ్లో ఎలా చేస్తారు ఏంటని. నా వీడియో ఫస్ట్ టైం ఈ వీడియోతోనే మీకు నేను తెలిసి ఉంటే హాయ్ ఐఎమ్ ప్రత్యూష అండి. నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. కమింగ్ సూన్ పార్ట్